బ్రేకింగ్ చూస్తున్నాం. రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలు కాబోతున్నాయి. ఇలాంటి తరుణంలో దేశ రాజధాని న్యూఢిల్లీలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. నేషనల్ హెరాల్డ్ కేసులో కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఈఓడబ్ల్యూ. మనీ లాండరింగ్ జరిగినట్లుగా ఆరోపిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన సమాచారంతో నమోదైన ఈ ఎఫ్ఐఆర్ లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు మరో 6 పేర్లు చేర్చింది. యంగ్ ఇండియా సంస్థ నుంచి అసోసియేటెడ్ జర్నలిస్ట్స్ లిమిటెడ్ కు నిధులు మళ్లించినట్లుగా కాంగ్రెస్ నేతలపై అభియోగాలు మోపింది ఈడీ. నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను పరిగణలోనికి తీసుకునే విషయంపై నిర్ణయాన్ని ఢిల్లీ కోర్టు వచ్చే నెల 16కు వాయిదా వేసింది. ఈ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మోతీలాల్ వోరా, ఆస్కర్ ఫెర్నాండెజ్, సుమన్ దుబే, శ్యామ్ పిట్రోడాలతో పాటు యంగ్ ఇండియన్ అనే ఒక ప్రైవేట్ కంపెనీ కుట్రకు మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఆరోపిస్తోంది ఈడీ. నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురిస్తున్న అసోసియేటెడ్ జర్నలిస్ట్ లిమిటెడ్ ఏజేఎల్ కు చెందిన సుమారు 2000 కోట్లు విలువ చేసే ఆస్తుల్ని నిందితులు హస్తగతం చేసుకున్నారనేది ఆరోపణ. 90 కోట్ల రుణం అందించి ఏజేఎల్ ఆస్తుల్ని అక్రమంగా సొంతం చేసుకున్న యంగ్ ఇండియన్ అనే ప్రైవేట్ సంస్థలో 76% వాటాలు గాంధీలకే ఉన్నాయని ఛార్జ్ షీట్ లో ఈడీ పేర్కొంది. అయితే తమపై రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కేసు నమోదు చేశారని, ఏజేఎల్ ను యంగ్ ఇండియన్ సంస్థ విలీనం చేసుకోవడం నేషనల్ హెరాల్డ్ సంస్థను పునరుద్ధరించేందుకే అన్నది కాంగ్రెస్ నేత సోనియా గాంధీ తదితరుల వాదన. రేపటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలు కాబోతున్నాయి. ఇలాంటి తరుణంలో దేశ రాజధాని న్యూఢిల్లీలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. నేషనల్ హెరాల్డ్ కేసులో కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఈఓడబ్ల్యూ. మనీ లాండరింగ్ జరిగినట్లు ఆరోపిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన సమాచారంతో నమోదైన ఈ ఎఫ్ఐఆర్ లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు మరో 6 పేర్లు కూడా చేర్చింది. యంగ్ ఇండియా సంస్థ నుంచి అసోసియేటెడ్ జర్నలిస్ట్ లిమిటెడ్ కు నిధులు మళ్లించినట్లుగా కాంగ్రెస్ నేతలపై అభియోగాలు మోపింది ఈడీ. ఇక నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను పరిగణలోనికి తీసుకునే విషయంపై నిర్ణయాన్ని ఢిల్లీ కోర్టు వచ్చే నెల 16కు వాయిదా వేసింది. ఈ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మోతీలాల్ వోరా, ఆస్కర్ ఫెర్నాండెజ్, సుమన్ దుబే, శ్యామ్ పిట్రోడాలతో పాటు యంగ్ ఇండియన్ అనే ఒక ప్రైవేట్ కంపెనీ కుట్రకు మనీ లాండరింగ్ కు పాల్పడినట్లుగా ఆరోపిస్తోంది ఈడీ. నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురిస్తున్న అసోసియేటెడ్ జర్నలిస్ట్ లిమిటెడ్ ఏజేఎల్ కు చెందినటువంటి సుమారు 2000 కోట్ల విలువ చేసే ఆస్తుల్ని నిందితులు హస్తగతం చేసుకున్నారనేది ఆరోపణ. 90 కోట్ల రుణం అందించి ఏజేఎల్ ఆస్తుల్ని అక్రమంగా సొంతం చేసుకున్న యంగ్ ఇండియన్ అనే ప్రైవేట్ సంస్థలో 76% వాటాలు గాంధీలకే ఉన్నాయని ఛార్జ్ షీట్ లో ఈడీ పేర్కొంది. అయితే తమపై రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కేసు నమోదు చేశారని, ఏజేఎల్ ను యంగ్ ఇండియన్ సంస్థ విలీనం చేసుకోవడం నేషనల్ హెరాల్డ్ సంస్థను పునరుద్ధరించేందుకే అన్నది కాంగ్రెస్ నేత సోనియా గాంధీ తదితరుల వాదన.